జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో 101వ సర్గ దగ్గర ఉన్నాం. దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు భరతుడు శ్రీరామునకు తెలుపుట, అయోధ్యకు వచ్చి రాజ్యాధికారమును చేపట్టము అని అతడు తన అన్నను అభ్యర్థించుట. శ్రీరాముడు పలికిన మాటలను విని భరతుడు ఇట్లు నుడివెను. అన్నా, నిన్ను సేవించుటయే నాకు పరమధర్మము. దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మములతో పని ఏమి? ఓ నరోత్తమ, రాజా కుమారులలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు. ఇదియే మన వంశమున పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము. ఓ రఘునందన, జ్యేష్ఠ పుత్రుడవైనట్టి నీవు సర్వ సంపదలతో విలసిల్లుచున్న అయోధ్యకు నాతో కూడా రమ్ము. మన వంశ ప్రతిష్టకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము. సామాన్య జనులు రాజును మానవమాతృనిగా భావింతురు. కాని ధర్మార్థ విషయములలో మానవాతీతమైన ఆచరణ గల ప్రభువు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే. మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించినవాడు, సత్పురుషుల గౌరవ మర్యాదలను పొందినవాడు, పూజ్యుడు. అట్టి ప్రభువు నేను కేకే రాజ్యమున నా మాతామహుని ఇంటనుండగా నీవు అరణ్యములకు చేరిన పిమ్మట స్వర్గస్థుడాయను. సీతాదేవితో లక్ష్మణునితో కూడి నీవు అయోధ్యను వీడి వనములకు బయలుదేరగానే మహారాజు దుఃఖాతిరేకమునకు తట్టుకొనలేక పరలోక గతుడాయను. ఓ పురుషోత్తమ, అగ్రజ లెమ్ము, తండ్రి గారికి తిలోదకములను సమర్పింపుము. నేనును శత్రుఘ్నుడు ఇంతకు ముందే పితృతర్పణములను కావించియుంటిమి. ఓ శ్రీరామ, ప్రియమైన పుత్రుడు తిలాంజలులను సమర్పించినచో పితృదేవతలకు అక్షయ పుణ్య ఫలములు లభించునని పెద్దలు వచింతురు. మన తండ్రికి నీవు ప్రాణతుల్యుడవు గదా. మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోక సంతుప్తుడాయను. నిన్ను చూడవలనను తపనతో ఆయన తన బుద్ధిని నీ నుండి మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచు నిన్నే స్మరించుచు అస్తమించెను. 102వ సర్గము. శ్రీరాముడు తన తండ్రి మృతికి విలపించుట, ఆయనకు పిండోదకములను సమర్పించుట, జనులందరూ త్వరగా ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని దర్శించుట. భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణ వార్తను విని శ్రీరాముడు నిశ్చేష్టుడాయను. యుద్ధమున రాక్షసులచే పోరు సల్పుచు ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము వలె భరతుని నోట వెలువడిన వచన వజ్రము శ్రీరాముని హృదయమును నొప్పించెను. హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రు భయంకరుడైన శ్రీరాముడు తన 2 చేతులను పైకెత్తి, అయ్యో తండ్రి, మమ్ము వీడి ఎక్కడికి వెళ్ళితివి అని పలుకుచు బాగుగా పుష్పించిన ఒక మహావృక్షమును గొడ్డలిచే ఖండింపబడి నేలగూలినట్టు భూమిపై పడిపోయెను. భరతుడు కనపడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలె ప్రసన్నవదనుడయ్యెను. కాని తండ్రి మృతి వార్తను వినగానే నరుకబడిన చెట్టు వలె అతడు నేలవ్రాలెను. జగత్ ప్రభువైన శ్రీరాముడు ఇట్లు నేలపై పడియుండగా తన దంతములచే నదీ తటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపుటేనుగు వలె అతడు భాసిల్లెను. శోకముచే కృషించియున్న మహాధనుర్ధారియకు శ్రీరాముని చుట్టూను చేరి సీతాదేవి 3 సోదరులు ఏడ్చుచు తమ దుఃఖాశ్రవులచే ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి. అంతట ఆ శ్రీరాముడు క్రమముగా స్పృహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచు దీనముగా పెక్కు రీతుల విలపింపసాగెను. తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడు భరతునితో ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. సోదరా, తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు అచట నేను ఏమి చేయగలను? రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని కోల్పోయి అనాథ అయిన ఆ అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు? కటకట నా ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే తండ్రి అసువులు వీడెను. అంతిమ దర్శనమునకు గాని ఆయనకు అంత్యక్రియలను చేయుటకు గాని నేను
నోచుకొనకపోయి తిని నా వలన ఆ మహాత్మునకు ఏమి ప్రయోజనము జరిగినది? నిజముగా నేను దురదృష్టవంతుడను. ఓ పుణ్యాత్ముడా భరత, నీవు శత్రుఘ్నునితో కూడి తండ్రి గారికి సమస్తమైన అంత్య సంస్కారములను నిలిపి ఆయనను సేవించితివి. ఆ విధముగా పితృరుణము తీర్చుకొంటివి. కనుక నిజముగా నీవు ధన్యాత్ముడవు. శ్రీరాముడంతటి వాడే తన తండ్రికి అంత్య సంస్కారాలు చేయలేకపోయాను అని బాధపడుతున్నాడు. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఫోన్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంతో మంది పెద్దవాళ్ళు అనాథ శవాలుగా చనిపోతున్నారు. తల్లిదండ్రులకి చివరి క్షణంలో అంత్యక్రియలు చేయడం అనేది పుత్రుల ధర్మం. అది అందరూ చేయాలి. చెయ్యకుండా మరి నెట్టేసేవాళ్ళు, మాకెందుకులే అనుకునేవాళ్ళు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలోకి వదిలేసేవాళ్ళు, వాళ్ళు ధన్యాత్ములు కాదు, పాపాత్ములు అని కూడా నేను అన్ను. వారు మనుషులు కారు, అంతే. తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోయాననే శ్రీరాముడు ఎంత బాధపడుతున్నాడో. దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై వ్యాకులపాటునకు లోనయ్యున్నది. అట్టి అయోధ్యను చేరుటకు నా వనవాసము ముగిసిన పిమ్మట సైతము నా మనసొప్పదు. ఓ పరంతప, తండ్రి ఏమో పరలోకగతుడైనాడు. నేను వనవాసానంతరము అయోధ్యకు చేరినను. నాకచట కర్తవ్యమును బోధించువారెవరు? ఇది వరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసా వహించుచుండెడి నా ప్రవర్తనను నాకు సంతృప్తిని కూర్చుచు పెక్కు సద్వచనములను నాతో నుడువుచుండెడివాడు. వీణులు విందు గావించడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు? భరతునితో ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు శోకమున మునింగిన వాడై పూర్ణచంద్ర బింబము వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి కడకు చేరి ఆమెతో ఇట్లు వచించెను. ఓ సీత, మిగుల వాత్సల్యముతో నిన్ను ఆదరించుచుండెడి నీ మామగారు దివికేగిరి. ఓ లక్ష్మణ, మనము తండ్రి లేని వారమైతిమి. మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖ వార్తను గూర్చి భరతుడు తెలిపినాడు. శ్రీరాముడు ఆ దుఃఖ వార్తను ఇట్లు తెలుపుచుండగా ఉత్తమ రాజకుమారులుగా వాసిగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలి వచ్చిన ఆశ్రువులు సంతతధారగా ప్రవహించెను. పిమ్మట ఆ సోదరులందరూ దుఃఖితుడయ్యున్న శ్రీరాముని మిగుల ఓదార్చి, అన్న, మహాప్రభువైన తండ్రి గారికి జలతర్పణములను ఆచరింపుము అని పలికిరి. తనకత్యంత పూజ్యుడు మామగారైన దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను. ఫలితముగా ఆమె తన భర్తను స్పష్టముగా చూడలేకపోయెను. అట్లు ఏడుచుచున్న జానకిని దుఃఖమగ్నుడయ్యున్న శ్రీరాముడు ఊరడించెను. పిమ్మట అతడు అత్యంత దుఃఖితుడయ్యున్న లక్ష్మణునితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, గార చెట్టు విత్తనముల తేలిక పిండిని తీసుకొని రమ్ము. వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము. మహాత్ముడైన మన తండ్రికి జల తర్పణములను సమర్పించుటకై వెళ్ళుదుము. ముందు భాగమున సీత నడుచుచుండును, ఆమె వెనుక నీవు నడువుము. నీ వెనుక నేను వచ్చెదను. ఎట్టి శోక సమయముల యందు ఇది ఏ పరిపాటి. అనంతరము ఆ రాజకుమారులను నిరంతరము అనుసరించియుండువాడు బుద్ధిశాలియు, గొప్ప ఆలోచనా శక్తి గలవాడు, మృదు స్వభావుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శ్రీరాముని ఎడ గాఢమైన భక్తి గలవాడైన సుమంత్రుడు శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయూతనిచ్చుచు వారిని పవిత్రమైన మందాకిని నదీ తీరమునకు చేర్చెను. ఆ నదీ తీర్థములు అన్నియును మిగుల దర్శనీయములు. ఆ తీరముల యందు గల సమస్త వృక్షములు ఎల్లప్పుడూ పుష్పించుచు చూడముచ్చట గొలుపుచుండును. తీవ్రమైన వేగముతో ప్రవహించునవి ఆ నదీ జలములు. అందలి రేవులు ఏ మాత్రము బురదలేనివి, నిర్మల జలములతో సుసంపన్నములైనవి. దుఃఖమగ్నులైన ఆ సీతారామ లక్ష్మణులు తడబడుచు తీరమునకు చేరిన పిమ్మట ఆ పవిత్ర జలములలో పుణ్యస్నానములను వనర్చిరి. పిదపవారు, తండ్రి, ఈ జలములు నీకు తృప్తిని కూర్చుగాక అని అనుచు వారు మహారాజునకు జల తర్పణములను సమర్పించిరి. అంతట శ్రీరామచంద్ర ప్రభువు
జలములను తోసిట బట్టి తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యములను స్మరించుచు దక్షిణాభిముఖుడై నా ఎడబాటును భరింపలు జాలక తండ్రి అసువులను వీడెను గదా అని దుఃఖించుచు, ఓ రాజశిరోమణి, నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడవైన నీకు నిరంతరము చెందుచుండుగాక అని పలికి తర్పణములను సమర్పించెను. నదీ జలము నుండి ఒటునకు చేరిన పిమ్మట తేజస్శాలి అయిన ఆ శ్రీరాముడు తన తమ్ములతో గూడి తండ్రికి తిలతర్పణ పూర్వకముగా పిండ ప్రదానములను కావించెను. శ్రీరాముడు రేగు పండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరిచి వాటిని దర్భలపై నుంచెను. పిమ్మట అతడు దుఃఖార్తుడై తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను, ఓ మహారాజా, నిత్యము మేము భుజించడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుచున్నాను. దీనిని మీరు ఆరగింపుడు. మానవులు తాము స్వీకరించడి ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదన గావింతురు గదా, వారు వాటిని ఆదరముతో స్వీకరింతురు గదా. అటు పిమ్మట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు తాను నదీ తీరమునకు వెళ్లిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చిరియలు గల చిత్రకూట పర్వతము మీదికి తిన్నగా చేరెను. తదనంతరము జగత్ ప్రభువైన శ్రీరాముడు పర్ణశాల ద్వారము కడకు చేరి భరత లక్ష్మణులను ఇరువురిని కౌగిలించుకొని ఏడవసాగెను. వైదేహితో సహా ఆ సోదరులు అందరూ ఏడ్చుచుండగా ఆ రోదధ్వనులు సింహ గర్జనల వలె ఆ పర్వతమున ప్రతిధ్వనించెను. తండ్రికి జలాంజలులను సమర్పించి పితృవియోగ దుఃఖముతో ఆ మహాబలశాలురు ఏడ్చుచుండగా ఆ సమీపమునున్న భరతుని సైనికులు ఆ రోదన ధ్వనులను విని వారు మిగుల భయపడిరి. పిమ్మట వారు తమలో తాము ఇట్లు అనుకొనిరి, దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుని కలిసికొనునాడనుట నిశ్చయము. దివంగతుడైన తండ్రికై ఆ సోదరులు దుఃఖభారముతో కావించుచున్న రోదన ధ్వనులే ఇవి. పిదప ఆ సైనికులు అందరూ తాము బస చేసియున్న ప్రదేశములను వీడి ఒకే ఆలోచన గలవారై ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీయుచు ఆ ధ్వని స్థానమునకు చేరిరి. ఇక్కడ సైనికుల్ని కొంత దూరంలో ఆపేసి కొంతమంది మంత్రులతోనే భరతుడు ముందుకు వెళ్ళాడు కదా. ఇప్పుడు అక్కడ సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు అందరూ బాధపడుతుంటే ఆ రోదన ఈ సైనికుల దాకా వినిపించిందిట. ఆ రోదన విని అయితే మన భరతుడు శ్రీరాముణ్ణి చేరుకున్నాడు అని చెప్పి ఆ రోదన ఎట్నుంచి వస్తోంది అని వాళ్ళు గమనిస్తూ అందరూ ఒకేసారి శ్రీరాముని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారట. వారు గాక సుకుమారులైన కొందరు గుర్రముల మీద, మరికొందరు ఏనుగులెక్కి, ఇంకొందరు బాగుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించి, అట్లే మిగిలిన వారు కాలినడకతోనూ పయనించిరి. శ్రీరాముడు కొలది కాలము క్రిందటనే ప్రవాసమునకు వచ్చినను ఆయనను దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరూ పరితపించుచుండిరి. కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతహపాటుతో వేగముగా ఆ ఆశ్రమమునకు చేరిరి. ఆ నలుగురు సోదరుల సమాగమము చూడవలననేది కుతూహలముతో వారు గుర్రపు గిట్టల ధ్వనులతో రథచక్రముల సవ్వడులతో సంకులముగానున్న వివిధములైన వాహనములపై అచటికి చేరిరి. వివిధములకు వాహనములు, గుర్రముల గిట్టలు, రథ చక్రముల అంచులు బలముగా తాకుటచే మేఘములు క్రమ్మి గర్జించునప్పుడు ఆకాశమునందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను. ఆ సంకుల ధ్వనికి అచటి ఏనుగులన్నీయును మిగుల భయపడినవి. అంతటా మగ ఏనుగులు ఆడు ఏనుగులతో కూడి తమ మద జలములచే ఆ వన ప్రదేశమును సువాసితమొనర్చుట మరి ఒక వనమునకు వెళ్ళిపోయినవి. ఆ శబ్దమును విని అడవి పందులు, తోడేళ్లు, అడవి దున్నలు, సర్పములు, కోతులు, పెద్ద పులులు, ఆవుల వంటి చెవులు గల జంతువులు, అడవి ఎద్దులు, చుక్కల జింకలు మొదలగునవి మిగుల భయభ్రాంతములైనవి. చక్రవాక పక్షులు, నీటి కోళ్లు, హంసలు, బెగ్గురు పక్షులు, బలిసిన కొంగలు, మగ కోకిలలు, క్రౌంచ పక్షులు,
మిక్కిలి భీతిల్లనవై నలుదెసలకును పారిపోయినవి. ఆ మహాధ్వనికి భయపడి పక్షులన్నీయును ఆకాశమునకెగిరి ఎగిరి అందంతటను వ్యాపించినవి. మనుష్యులచే భూమి అంతయు వ్యాప్తమైనది. భూమి ఆకాశములు ఆ విధముగా ఒప్పారినవి. నరశ్రేష్ఠుడు, సుప్రసిద్ధుడు, శత్రు సంహార దక్షుడు అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనము మీద కూర్చుని ఉండగా అతడికి చేరిన జనులందరూ ఆయనను దర్శించిరి. కైకేయిని మందరను నిందించుచున్న ఆ జనులు శ్రీరాముని సమీపింపగనే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయెను. దుఃఖితులై కన్నీరు మున్నీరుగా విలపించుచు తన కడకు వచ్చిన ఆ జనులను గాంచి ధర్మజ్ఞుడైన ఆ రాముడు వారిని తన తల్లిదండ్రులను వలె అక్కున చేర్చుకొనెను. రాజకుమారుడైన ఆ శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులతో కొందరిని కౌగిలించుకొనెను. ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిరి. పిదప రాఘవుడు తన్ను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరిపి వారిని సముచిత రీతిలో గౌరవించెను. ఆ సమయమున అట్లు విలపించుచున్న ఆ మహాత్ముల రోదన విని భూమి ఆకాశములయందు పర్వత గుహలలోను సకల దిశలయందు ప్రతిధ్వనించెను. అప్పుడు ఆ స్వనము మృదంగ ఘోషతుల్యమై అలరారెను. 103వ సర్గము. కౌసల్యాదేవి వశిష్ఠునితో తోడి రాజపత్నులు మున్నగు వారితో కూడి మందాకిని తీరమును చేరుట. అచట రాముడనర్చిన పితృశ్రాద్ధ క్రియలు చిహ్నములను గాంచి దుఃఖించుట. అందరును చిత్రకూటమునందలి ఆశ్రమమున సీతారామాదులను కలుసుకొనుట. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాముడిని కలుసుకుంటున్నారు. ముందు భరతుడు, మంత్రులు, సుమంత్రుడు, వశిష్ఠులు వీళ్ళందరూ కలుసుకున్నారు. తర్వాత సైనికులు వీళ్ళు కలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాజపత్నులు వెళ్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా స్టెప్స్ వైజ్ గా వెళ్ళి రాముణ్ణి కలుసుకుంటున్నారు అన్నమాట. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు సుతులను ముందుంచుకొని త్వరగా శ్రీరాముని దర్శింపవలనని తహతహతో ఆ పర్ణశాల ప్రదేశమునకు విచ్చేసెను. కౌసల్యాది రాజపత్నులు తిన్నగా సాగిపోవచ్చు మందాకిని నదిని అచట సీతారామ లక్ష్మణులు నానాది కృత్యములను ఆచరించిన రేవును దర్శించిరి. అప్పుడు కౌసల్యాదేవి ముఖము వాడిపోయి కన్నీటితో తడిసి ఉండెను. అంతటా ఆమె సుమిత్రతోనూ దేనవదనలయ్యున్న ఇతర రాజపత్నులతోడ ఇట్లు నుడివెను. మన రామ లక్ష్మణులు ఎన్నడును ఎవ్వరికిని ఎట్టి హానిని తలపెట్టని వారు అట్టి వారి రాజ్యము నుండి వెడలగొట్టబడిరి. వారు ఈ దుర్గమారణ్యములలో అనాథల వలె కాలము గడుపుచున్నారు. వారు ఆశ్రయించడి రేవు ఇదియే. ఓ సుమిత్ర, అలుపెరగని నీ కుమారుడు లక్ష్మణుడు నిరంతరము ఈ రేవు కడకు వచ్చి నా సుతుడైన శ్రీరాముని కొరకై స్వయముగా నీటిని కొనిపోవుచుండును. నీ కుమారుడు స్వల్పములైన సేవా కార్యములను చేయుచున్నను. అతని గొప్పదనమునకు ఏ లోటు రాదు. ఏలనన పితృతుల్యుడు, సద్గుణ రాశి అయిన అన్నకు ప్రయోజనములను కూర్చు చిన్న పనులైనను అవి గౌరవప్రదములే గదా. నిష్ప్రయోజనమైన పనులు అవి గొప్పవైనను గర్హనీయములే సుమా. నేడు నీ కుమారుడు పెక్కు కష్టముల కోర్చుకొనుచు ఇట్టి పనులను చేయుచున్నాడు. సుకుమారముగా పెరిగిన అతడు ఇట్టి కార్యములను చేయవలసి వచ్చుట పూర్తిగా అనుచితము. అయితే ఒకవేళ భరతుని ప్రార్థనను మన్నించి శ్రీరాముడు అయోధ్యకు విచ్చేసి కోసల రాజ్య పాలనము స్వీకరించినచో నీ కుమారునకు ఈ సేవా కార్య నిర్వహణము నుండి విముక్తి కలుగును. విశాలలోచన అయిన కౌసల్యాదేవి క్రమముగా ముందునకు సాగుచు భూమిపై దక్షిణాగ్రములుగా గల దర్భలపై శ్రీరాముడు పితృకార్యములకై ఉంచిన గారపిండి ముద్దలను గాంచెను. ఆ కౌసల్యాదేవి దుఃఖితుడైన శ్రీరాముడు పితృదేవతలకై భూమిపై ఉంచిన ఆ పిండములను చూచి దశరథుని యొక్క పత్నులందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. సోదరీమణులారా, ఇక్ష్వాకు వంశ ప్రభువైన మహాత్ముడకు దశరథుని ఉద్దేశించి పితృకర్మల నిమిత్తమై శ్రీరాముడు విద్యుక్తముగా సమర్పించిన పిండములివి. వీటిని దర్శింపుడు. దైవతుల్యుడైన ఆ మహారాజు అద్భుత భోగములను అనుభవించిన మహానుభావుడు. అట్టి ప్రభువునకు ఇది తగిన భోజనమని నేను అనుకొనను.
సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమునందలి సకల భోగములను అనుభవించి ఆ ప్రభువు దేవేంద్రునితో సమానుడిగా వెలుగొందెను. అట్టి మహారాజు ఈ గారపిండి ముద్దలను ఎట్లు ఆరగింపగలడు? సకలైశ్వర్యములకు కుదురైన రాజవంశమునందు జన్మించిన శ్రీరాముడు తన తండ్రికి ఈ గారపిండి ముద్దలను సమర్పింపవలసి వచ్చెను గదా. లోకమున ఇంతకంటెనో మించిన దుఃఖకరమైన విషయము ఏముండును? శ్రీరాముడు తన తండ్రికై గారపిండి ముద్దలను సమర్పించి ఇండుటను చూచి దుఃఖ భారముచే నా హృదయము ముక్కలు ముక్కలైపోవుటలేదేమి? మానవులు తాము భుజించడి ఆహారమునే దేవతలకు నైవేద్యము గావింతురు అను శృతివచనము లోక ప్రసిద్ధము. అది సత్యమనియే నాకు తోచుచున్నది. ఈ విధముగా శోకార్తె అయ్యున్న కౌసల్యాదేవిని ఆమె సపత్నులు ఓదార్చి తిన్నగా ముందునకు సాగిరి. పిదప వారందరూ ఆశ్రమమును చేరి శ్రీరాముని దర్శించురి. ఇక్కడ కౌసల్యాదేవి బాధ ఏంటయ్యా అంటే, మానవులందరూ వాళ్ళు ఏది తింటే అదే పితృదేవతలకు పెడతారు. నా రాముడు ఈ గారపిండి తింటున్నాడు, అదే పిండితో తన తండ్రికి కూడా తర్పణం వదిలారు. ఇది పరిస్థితి, ఈ పరిస్థితి వచ్చింది నా రాముడికి అని ఆవిడ బాధపడుతోంది. అప్పుడు అతడు దివి నుండి భువికి అవతరించిన దైవము వలె బాసిల్లుచుండెను. సమస్త భోగములను విడనాడిన శ్రీరామచంద్రుని గాంచి శోకముతో కృషించియున్న ఆ తల్లులు అందరూ ఆర్తితో అలమటించుచు కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఎడువసాగిరి. నరశ్రేష్ఠుడు సత్యసంధుడు అయిన శ్రీరాముడు ఆ మాతృమూర్తులను అందరినీ చూడగానే తన ఆసనము నుండి లేచెను. పిమ్మట అతడు వారి పవిత్ర పాదములకు వరుసగా ప్రణమిల్లెను. విశాల నేత్రలైన ఆ రాజమాతలు తమ చల్లని చేతులతో మృదువైన వేళ్లతో శ్రీరాముని వీపుపై నిమురుచు అందలి ధూళిని తుడిచివేసిరి. శ్రీరాముడు వారికి నమస్కరించిన పిమ్మట లక్ష్మణుడు ఆ తల్లులందరినీ చూచి కడు దుఃఖితుడై తానును వినమ్రుడై భక్తి శ్రద్ధలతో వారికి వరుసగా ప్రణమిల్లెను. శుభలక్షణ సంపన్నుడు దశరథాత్మజుడు అయిన లక్ష్మణుని విషయమున కూడా ఆ తల్లులందరూ శ్రీరాముని అందువలే ప్రేమాదరములతో తమ ఆప్యాయతను ప్రకటించిరి. తదనంతరము సీతాదేవియు మిగులు దుఃఖితై కన్నీరు గార్చుచు తన అత్తగార్ల పాదములకు ప్రణమిల్లి వారి ఎదుట నిలబడెను. వనవాసముచే కృషించియున్నది దేనవదనమైన సీతాదేవిని చూచి కౌసల్యాదేవి దుఃఖార్తై తల్లి తన కన్న బిడ్డను వలె హృదయమునకు హత్తుకొని ఆమెతో ఇట్లనెను. అమ్మా సీత, నీవు జనక మహారాజు కుమార్తెవు, దశరథ ప్రభువునకు కోడలవి, శ్రీరాముని ధర్మపత్నివి. అట్టి నీకు ఈ నిర్జన వనమున ఎంతటి దుఃఖము ప్రాప్తించినది. ఓ వైదేహి, నీ ముఖము ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలము వలె, నలిగిపోయిన కలువల వలె, దుమ్ము కొట్టుకొనిన బంగారము వలె, మేఘములచే కప్పబడిన చంద్రుని వలె కాంతి తరిగియున్నది. ఆ విధముగా చిన్నబోయున్న నీ ముఖమును చూచిన పిమ్మట నా మనోవ్యధ అనడి అరణి నుండి పుట్టిన శోకాగ్ని అగ్ని కర్రను కాల్చివేయినట్లు నన్ను మిగుల దహించివేయుచున్నది. తన తల్లి అయిన కౌసల్యాదేవి శోకార్తై ఇట్లు విలపించుచుండగా భరతుని అన్న అయిన శ్రీరాముడు వశిష్ఠుని చెంత చేరి ఆయన పాదములకు ప్రణమిల్లెను. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లు అగ్ని జ్వాలల వలె దివ్య తేజస్సులతో విరాజిల్లుచున్నవాడు వంశ పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షి యొక్క పాదములకు ప్రణమిల్లి పిమ్మట శ్రీరాముడు ఆ మహామునితో కూడా అచ్చటనే కూర్చొనెను. వశిష్ఠుడు శ్రీరాముడు ఆసీనులైన పిదప ధర్మాత్ముడైన భరతుడు తన వెంట వచ్చిన మంత్రులు, పుర ప్రముఖులు, సైనికులు, ధర్మమును బాగుగా ఎరిగిన ఇతర జనులు మున్నగు వారితో కూడి తన అన్నయ్యకు శ్రీరాముని చెంత కూర్చుండెను. పరాక్రమశాలియగు భరతుడు తన అన్న సమీపమున కూర్చొనిన పిదప తాపసి వేషములో దివ్య తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరాముని చూచెను. అనంతరము బ్రహ్మదేవుని సమక్షమున ఇంద్రుని వలె అతడు అగ్రజుని ఎదుట వినయముతో చేతులు జోడించి ప్రణమిల్లెను.
భరతుడు శ్రీరామునకు సగౌరవముగా నమస్కరించిన పిమ్మట అతడు తన అన్నతో ఏ సాధు వచనములను పలుకునో గదా అని అచట చేరియున్న సత్పురుషుల హృదయములలో కుతూహలము పెళ్ళుబికెను. సత్యసంధుడైన ఆ రాముడు, మహానుభావుడైన లక్ష్మణుడు, ధర్మాత్ముడైన భరతుడు తమ బంధుమిత్రులతో కూడిన వారై యజ్ఞశాలల యందు సదస్యులతో ఒప్పుచున్న త్రేతాగ్నుల వలె విరాజిల్లిరి. 104వ సర్గము. అయోధ్యకు విచ్చేసి రాజ్య పాలనము స్వీకరింపుము అని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట. తండ్రి ఆజ్ఞను పాలించుటయే తనకు శ్రేయస్కరము, కర్తవ్యము అని శ్రీరాముడు అతనికి తెలుపుట. సోదరుడగు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు తనకత్యంత ప్రేమాస్పదుడు, తన యందు భక్తి శ్రద్ధలు గలవాడైన భరతుని ప్రియ వచనములతో ఓదార్చుచు ఇట్లు ప్రశ్నించెను. నాయన భరత, నీవు రాజ్యమును వీడి కృష్ణాజనమును జటావల్కములను ధరించి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమి? ఈ వనములో ప్రవేశించుటకు గల హేతువేమి? ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను, సవిస్తరముగా తెలుపుము. భరతుడిని అడిగారు. నువ్వెందుకు జటావల్కలను ధరించావు? నువ్వెందుకు కృష్ణాజనాన్ని ధరించావు? నువ్వెందుకు అడవులకు వచ్చావు అని చెప్పి శ్రీరాముడు భరతుడిని అడిగట. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట భరతుడు పొంగి పొరలి వచ్చుచున్న తన దుఃఖమును బలవంతముగా అణుచుకొనుచు ప్రాంజలి అయి ఇట్లు వచించెను. ఓ పూజ్యుడా, మహాబాహువైన మన తండ్రి ఒక స్త్రీ కారణముగా నిన్ను వనములకు పంపి జ్యేష్ఠునకు అర్హమైన రాజ్యమును కనిష్ఠునకు కట్టబెట్టజూచినాడు. ఇట్లు తగని పని చేసి పుత్రశోకమునకు తట్టుకొనలేక అతడు స్వర్గస్థుడైనాడు. ఓ శత్రు సంహారక, ఆయన భార్యయు నాకు తల్లి అయిన కైకేయి ప్రోద్బలముచే మన తండ్రి ఈ ఘోర కార్యమునకు పాల్పడినాడు. ఈ పాపకృత్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునది. నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభములు దక్కలేదు సరిగదా, తీరని వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. ఫలితముగా శోకమున కృషించిపోవుచున్నది. తానొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారట. ఆవిడ రాజ్యం కొడుక్కిద్దాం అనుకుంది, కానీ ఆవిడ భర్తనే కోల్పోయింది. ఈ కారణముగా ఆమె మహాఘోర నరకమున పడిపోవుట తథ్యము. అన్న, నీ దాసుడనై ఇచటికి విచ్చేసిన నన్ను అనుగ్రహింపుము. సురపురికి ఇంద్రుని వలె కోసల రాజ్యమునకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. మంత్రుల మొదలగు ఈ ప్రజలెల్లరూ భర్తను కోల్పోయిన తల్లులందరూ నీ సమీపమునకు విచ్చేసిరి. ఈ అందరి ఎడలను ప్రసన్నుడవు కమ్ము. ఇతరుల కోర్కెలను మన్నించడి ఓ మహాత్మా. జ్యేష్ఠుడవైన కారణమున ఈ రాజ్యపాలనమునకు నీవే అర్హుడవు. న్యాయముగా ఈ కోసల రాజ్యము నీకే చెందవలెను. దీనిని పాలించుటకు నీవు సమర్థుడవు. ధర్మమును అనుసరించి రాజ్యమును స్వీకరింపుము. బంధుమిత్రుల కోరికలను ఈడేర్చుము. స్వచ్ఛమైన చంద్రకాంతులతో శరద్రాత్రి వలె నీ వంటి ప్రభువును పొందుట వలన ఈ సమస్త భూమి సనాథై శోభిల్లును. ఈ మంత్రులందరితో కూడి నేను శిరస ప్రణమిల్లి నిన్ను వేడుకొనుచున్నాను. నేను నీకు తమ్ముడను, శిష్యుడను, దాసుడను కనుక నీవు రాజ్యాభిషిక్తుడవై నన్ను అనుగ్రహింపుము. ఓ నరశ్రేష్ఠ, మంత్రులు మొదలుకొని ఈ ప్రజలు ఎల్లరూ మన వంశము వారిని పరంపరగా సేవించుచున్నారు. వీరు మన తండ్రి కాలమున కూడా కలరు. వీరందరినీ మనము మొదటి నుండి గౌరవించుచూ వచ్చితిమి కనుక వీరి ప్రార్థనను నీవు త్రోసిపుచ్చవలదు. భరతుడు ఇట్లు పలికి చేతులు జోడించి కన్నీరు గార్చుచు మరల శ్రీరాముని పాదములకు శిరస మోకరిల్లెను. మదపుటేనుగు వలె పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న సోదరుడకు భరతుని కౌగిలించుకొని శ్రీరాముడు అతనితో ఇట్లనెను. ఓ భరత, నీవు ఉత్తమ వంశమున పుట్టినవాడవు, సత్వగుణ సంపన్నుడవు, బలశాలివి, సత్ప్రవర్తన గలవాడవు. అట్టి నీ వంటి వాడు రాజ్యము కొరకై పాపములకు ఎట్లు ఒడగట్టును? ఓ అరిసోదన, నీలో దోషము ఆవంతయు నాకు కనిపించుటలేదు. అజ్ఞానవశమున సైతము తల్లిని నీవు నిందింపరాదు. ఓ బుద్ధిశాలి, ఓ పుణ్య
ఓ బుద్ధిశాలి, ఓ పుణ్యాత్ముడా, తమకు ఇష్టమైన స్త్రీల ఎడలను, పుత్రుల విషయమునను, తనను ఆశ్రయించి ఉన్న శిష్య దాసాదుల ఎడల పెద్దలకు సర్వాధికారములుండును. వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపింపవచ్చును. నాయన, లోకమున సర్వసాధారణముగా భార్యాపుత్రుల విషయమునను, శిష్యుల విషయమునను సత్పురుషులు చెప్పిన ఈ మాటలు దశరథుని పుత్రులమైన మన విషయమునను వర్తించును అని నీవు తెలుసుకొనుము. ఓ బుద్ధిమంతుడా, కోసల ప్రభువైన దశరథ మహారాజు నార చీరలను మృగ చర్మమును ధరింపజేసి నన్ను వనములలోనైనను ఉంచవచ్చును, లేదా రాజ్య సింహాసనము మీదనైనను కూర్చుండబెట్టవచ్చును. ఆయనకు ఈ రెండింటి విషయమునను సర్వాధికారములు గలవు. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరత, లోక మర్యాదను అనుసరించి తండ్రి ఎడ చూపెడి గౌరవమునే తల్లి విషయమునను చూపవలను. తండ్రిని వలె తల్లిని కూడా గౌరవింపవలను. ఓ భరత, ధర్మశీలురైన తల్లిదండ్రులను ఇద్దరును వనములకు వెళ్ళుము అని నన్ను ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞను కాదని నేను మరి ఒక విధముగా ఎట్లు చేయుదును? లోక కళ్యాణము కొరకై నీవు అయోధ్యలోనే ఉండి రాజ్యపాలన చేయవలెను. నేనేమో వల్కలములను ధరించి దండకారణ్యమునందే వసింపవలను. తేజస్శాలి అయిన దశరథ మహారాజు పుర ప్రముఖుల సమక్షమున మన ఇద్దరికి ఈ విధముగా వేరు వేరు ఆజ్ఞలను వసంగి పిదప స్వర్గస్థుడాయను. లోక పూజ్యుడు ధర్మాత్ముడైన ఆ మహారాజే నీకు పరమ ప్రమాణము. కావున నీవు ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించి తీరవలను. తండ్రి గారు నీకిచ్చిన భాగమును నీవు అనుభవింపవలను. నాయన, మహాత్ముడైన తండ్రి గారు నాకు ఇచ్చిన భాగమును నేను అనుభవింతును. కనుక ఆయన ఆదేశము మేరకు దండకారణ్యమును ఆశ్రయించిన వాడనై 14 సంవత్సరముల కాలమును గడిపెదను. మన తండ్రి అయిన దశరథ మహారాజు ఈ మానవలోకమున పూజ్యుడు, దేవేంద్రునితో సమానుడు. అట్టి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము. సమస్త లోకముల అధికారము సైతము నాకు శ్రేయస్కరము కాదు నేను తలంతును. ఈయనేమో అన్నయ్య, నీ రాజ్యం నువ్వే తీసుకో, నేను చెయ్యను, పెద్దవాడు నువ్వు ఉండగా నేను చేయకూడదు, ఇది మన వంశాచారం కాదు అని భరతుడు బతిమలాడుతున్నాడు. రాముడు ఏమంటున్నాడు? తండ్రి మన ఇద్దరికి ఆజ్ఞ ఇచ్చేశారు. తండ్రి వేరు తల్లి వేరు కాదు, మన తల్లిదండ్రులు ఇద్దరు నీకొక ఆజ్ఞ ఇచ్చారు, నాకొక ఆజ్ఞ ఇచ్చారు. నువ్వేమో రాజ్యం చేయాలి, నేనేమో అడవుల్లో ఉండాలి. అది ఎవరైనా మనం పాటించాలి, మనం పాటించకుండా ఉండకూడదు అని చెప్పి రాముడు చెప్తున్నాడు. మరి ఈ సంభాషణ ఎంతవరకు వెళ్తుందనే సర్గ మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు.